ఓమస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. கரவைகன் பின்சென்று சேருந்தம்போம் அறிவொன்றமில்லாதவாயுக்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் நாம் உடையோம் குறைவொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கொழுக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேரடை தளவும் சீரியருளாதே இறைவாணி தாராய் పరై ఏలో రెంబావాయ్. భగవద్భాగవతోత్తములందరికీ అడియన్ రామానుజాస శ్రీమతే రామానుజాయ నమః. ఈవేళ మనం ధనుర్మాసోత్సవంలో 28వ పాసనాన్ని అనుసంధానం చేసుకున్నాం. ఈ పాసనంలో పూర్తిగా గోదమ్మ వారు మనకి ఉపాయనిష్ట అర్ధపంచకంలోని ఉపాయనిష్టను పరిపూర్ణంగా దాని క్వాలిఫికేషన్, దాంట్లో ఏ రకంగా శుద్ధి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. మనకు ఉపేయము అంటే ఫలితం, మనం పొందవలసినటువంటి అంతిమ ప్రయోజనాన్ని ఉపేయం అంటారు. అది శ్రీకృష్ణ పరమాత్మ. అది పొందడం కోసం మనం చేసే ప్రయత్నం చేసే ఒక దారి, దాన్ని ఉపాయం అంటారు. ఆ ఉపాయం ఎలా ఉండాలో చెప్తుంది. అయితే పోయిన పాసనంలో శ్రీకృష్ణుడు వీరికి నీలమ్మ వారి ద్వారా అలంకారం, గాజులు, చెవిదిద్దులు, కర్ణాభరణాలు, దండకడియాలు, భుజకీర్తులు ఇవన్నీ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాతే సరే వారు వచ్చారు కాబట్టి, మన వాకట ముందట నిల్చొని వచ్చారు కాబట్టి వారి కోరికకు ముందైతే వారిని కొంచెం సమాధాన పడని అని చెప్పి సరే వారు ఏదో అడిగిన దానికి ఇచ్చారు. అంతవరకు బాగానే ఉంది. ఆ ఇచ్చినవి కూడా వారు మా యొక్క శరీర సౌందర్యాని కోసం కాదు, ఆ లోకంలో వారు చూడ్డానికి సన్మానం అని చెప్పారు. ఆ ఘనమైనటువంటి సన్మానం చేయమంటే ఆ సన్మానం కూడా మా యొక్క స్వరూపానికి కాదయ్యా, ఈ శరీరం మేమేదో ఆనందపడడానికి కాదు, అది కూడా నీ యొక్క ఔదార్యం అనేటువంటి గుణం తెలవడానికే సుమా అని చెప్పి సన్మానం యొక్క విశిష్టతను దాంట్లో చెప్పారు. చెప్పిన తర్వాత ఈ పాసనంలో అయితే కృష్ణ పరమాత్మ సరే మీకేం కావాలర్రా, మీరు అడిగితే ఎంతసేపు బాగా తెలివిగా మాట్లాడుతున్నారు, ఈ సన్మానం ఏమో ఈ మా శరీర సుఖం కోసం కాదంటున్నారు, మరి అసలేం కావాలి అంటే లేదు పరమాత్మ నువ్వు మాత్రమే కావాలి, బయట వారి కోసం మేము పెద్దల వారు పంపించింది కాబట్టి పర అనేటువంటి వాద్యం కానీ మాకు నువ్వే కావాలి అంటే సరే మరి నేను కావాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ ఉండాలి కదమ్మా. ఇప్పుడు నన్ను పొందాలంటే ఒక క్వాలిఫికేషన్ ఉండాలి. అది ఏదైనా మీ దగ్గర ఉందా చూపియండి, మీ సర్టిఫికేట్స్ చూపియండి. మీ దగ్గర మంచి కర్మలను ఆచరించేటువంటి కర్మ కానీ, జ్ఞానం కానీ, భక్తి కానీ ఏమైనా ఉన్నాయా? మీ సర్టిఫికేట్ చూపియండి. 10th పాస్ అయ్యావా, ఇంటర్ పాస్ అయ్యావా, లేకుంటే పిహెచ్డి చేసావా, ఏమున్నాయో తీయండి మీ దగ్గర సర్టిఫికేట్స్. అయ్యా మా దగ్గర ఏం లేవు. ఏం లేకుంటే హౌ కెన్ కమ్ యూ అప్రోచ్ మీ? ఏదన్నా ఉద్యోగానికో ఇంటర్వ్యూకి వెళ్తే మన దగ్గర నువ్వేం చేయగలుగుతావో అని చెప్పాలి కదా వాళ్ళకి, నువ్వేం చేయగలుగుతావో తెలియాలి కదా. మరి ఏం మీ దగ్గర ఏముంది అంటే చెప్తున్నారు మా దగ్గర ఏం లేదండి. కరవైగన్ పెన్షన్రు కానం షేరుందంబోహం. మా దగ్గర ఉండడానికి ఏముందండి? పొద్దున్న లేస్తే అడవికి వెళ్ళి ఆవులను తీసుకువెళ్ళి వాటి వెంట వెళ్ళి అడవిలో కూర్చొని ఎటువంటి నియమనిష్టాలు లేకుండా ఇక తినాలి కాబట్టి, మా యొక్క పని చేస్తున్నాం కదా మేమేదో తినాలి కాబట్టి తింటాం. ఆ తినడంలో కూడా మాకేం నియమాలు లేవు, శుచి శుభ్రత లేవు. అట్లాంటి గోపవంశంలో మేము జన్మించినవయ్యా. దీంట్లో మేము చేద్దామంటే పుణ్యం ఏంది? ఇప్పుడు ఆవుల వెంట అవి నడుచుకుంటూ పోతున్నాయి, వాటికన్నా పాపం దారి తెలుసు, వాసన చూసుకుంటూ ఎక్కడ మేతుందో మాకు అది కూడా తెలియదు. అంతా ఇప్పుడు గోజన్మ కన్నా పశు జన్మ కన్నా మానవ జన్మేమో ఉత్తమం కదా. కానీ కనీసం మాకన్నా తక్కువ జాతి అయినటువంటి, కొంచెం తక్కువ స్థాయి అయినటువంటి ఆవుల కన్నా జ్ఞానం ఉండి అవేటో పోతున్నాయి. మాకు అది కూడా తెలియదు, వాటి వెంట మేము పోతున్నాం. మాకన్నా తక్కువ స్థాయి ఉన్న వాటి వెంట మేము
పోతున్నాం, ఇంకా మాకు జ్ఞానం ఇంకెక్కడి నుంచి జ్ఞానం? మా కర్మన పోనీ సత్కర్మలు ఆచరిద్దాము అంటేనేమో మేము పోయి చేతులు కూడా కలుపుకోమండి, ఎక్కడ పడితే అక్కడే తింటాం. ఆ తినడంలో కూడా ఎవడి బాక్స్ వాడే పక్కవాడికి పెట్టి తిందాము, అట్లాంటి నియమాలు, ఓ తూర్పు దిక్కున కూర్చొని తిందాము, అట్లాంటి నియమాలు ఏమీ లేవు. మాకు జ్ఞానమేం లేదు. భక్తి అంటావా? భక్తి అంటే ఓ గుడికో ఓ ఎక్కడికన్నా తపస్సు చేసే దగ్గరికి పోతేనేమో మాకేమైనా నీ పైన భక్తికి కలిగేది. మేము పోయేది ఎక్కడికి? అడవికి. అడవిలో ఏం భక్తి ఉంటుంది? అక్కడ మాకు ఏం నేర్పిస్తారు? ఎవరు నేర్పిస్తారు భక్తి? కాబట్టి మా దగ్గర కర్మ లేదు, భక్తి లేదు, జ్ఞానము అంతకన్నా ఏమీ లేదు. అటువంటి అరివన్రమిల్లాద వాయుక్కులత్తు, మాకేమీ తెలియనటువంటి గోపవంశంలో వాయుక్కులత్తు మేము జన్మించినామయ్యా. మరి ఏది లేకుంటే నా దగ్గరికి రావడానికి మరి నేను ఎట్లా? నాకు ఒక ప్రోటోకాల్ ఉంది కదా, మీరేమీ లేకుండా నా దగ్గరకు వస్తే నేనేం చేసేది అని అన్న తర్వాత దాంట్లో ఒక గోపిక తెలివిగల ఆమె, ఊరుకొండరా మీరు, ఏం లేదంటే మాత్రం ఆయనకు మాత్రం ఇబ్బంది కాదా? ఉందండి మా దగ్గర. ఓకే, ఇక్కడ ఉపాయ నిష్టలో ఉపాయం అంటే పూర్తిగా ముందు అర్థమైతే మనకి ఈ పాసరంలో ఒక్కొక్క లైన్ గురించి అర్థమవుతుంది. ఉపాయం అంటే ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చెప్తుంటే, మనం ఎక్కాలనేటువంటి ప్రయోజనం. ఏనుగు పైన ఎక్కి కూర్చోవాలి. ఏనుగు పైన ఎక్కి కూర్చోవాలంటే ఏనుగు తన దయతోని తన తొండంతో మీద ఎక్కించుకుంటేనే ఎక్కగలుగుతాం. లేకుంటే ఏనుగు సంకల్పం లేదు, తొండం నేను వెనక్కి జరిపింది అనుకోండి, మనం ఏం చేయలేం. ఆ రకంగా ఏనుగుకి తన తొండాన్ని అందించి తన పైన కూర్చోబెట్టుకునేది కూడా ఏనుగే. పోయిన తర్వాత కమాన్ నేను ఈ పలానా కంపెనీలో చాలా పెద్ద సీఈఓనండి అని ఏనుగు గారి ముందరి దగ్గరికి పోతే ఏనుగు అదంతా ఏం తెలియదు. ఆ ఏనుగుకి ఇష్టం ఉంటే పైన కూర్చోబెడుతుంది, లేకుంటే లేదు. లేదండి నేను చాలా గొప్ప పండితుణ్ణి, పప్పులేం ఉడకో అంటే. ఉపాయం అంటే ఎలా ఉండాలంటే, నాకేం తెలియదు, పరమాత్మనే నేను అంతిమంగా పొందవలసింది ఆయన్నే, దానికి నా యొక్క ప్రయత్నం ఏం లేదు, ఆయన నా మీద అనుగ్రహంతో నన్ను చేరదీయాల్సిందే అని చెప్పేది ఉపాయనిష్ట. అందుకని వీళ్ళు ఏం చెప్తున్నారు? మా దగ్గర మేము పండితులం కాదండి, మేము మంచి కర్మలు చేయలేదండి, మాకు భక్తి అసలే లేదండి, భక్తి జ్ఞానం ఇవన్నీ ఏం లేవు అని చెప్పిన తర్వాత ఈయన అసలే కొంటె కృష్ణుడు, ఎక్కడో ఏదో ఫిట్టింగ్ పెట్టి మనల్ని బయటికి పంపిస్తానని చెప్పి ఒక తెలివిగల గోపిక, లేదండి ఒకటి ఉంది మా దగ్గర, ఒక రికమెండేషన్ లెటర్ ఒకటి ఉందండి, అది చూస్తే మీరు కూడా ఒప్పుకోవాల్సిందా, ఏంటో చూపియండి అంటే, ఉందన్నై పిరవి పెరుందునై పుణ్యం నాముడయో. మాకొక ఏంటంటే, ఒక కొంటె కృష్ణుడు ఉన్నాడండి, ఆయన మా ఇట్లాంటి అజ్ఞానం కలిగినటువంటి గోపవంశంలో ఆయన జన్మించిండు, మేమందరము ఆయనను బావా అని వరుస పెట్టి చెప్పే అంత ప్రేమ కలిగినటువంటి వారము, అట్లాంటి పుణ్యమూర్తి మాతోని ఉన్నాడు, అదే మా యొక్క అర్హత. అదేంటండి? అవునండి, పుణ్యం అంటే మీరు ఇంతకుముందుకు చెప్పారు, సత్కర్మలు ఏదన్నా మంచి కర్మలు చేస్తే ఏమొస్తుందండి? పుణ్యం వస్తుందండి. ఆ పుణ్యమైనా అది దానికి చేతనమైంది కాదు, అదొక మనం చేసిన కర్మకు అదొక కొలమానం. దాంట్లో కూడా వీడు చేస్తే అది సాపేక్షంగా ఉంటుంది. వీడు చేస్తే కొంచెం పుణ్యం, వాడు చేస్తే ఎక్కువ పుణ్యం. వాటికి కొలుతలు, నియమమైనటువంటి పరిమితులు ఉంటాయి ఆ పుణ్యానికి. అది కూడా ఆ పుణ్యం ఉన్నంతసేపే నువ్వు మాకు మంచి ఫంక్షన్లో లైట్లు పెట్టి చూపించినట్టు స్వర్గాన్ని చూపిస్తావు. మళ్ళీ మా పుణ్యం మా డిపాజిట్ అయిపోగానే మళ్ళీ మమ్మల్ని వేరే జన్మలోకి చూపిస్తావు. అట్లాంటి పుణ్యం కాదయ్యా మా దగ్గర. అసలు పుణ్యమే మా ఇంట్లో పుట్టింది. ఆ పుణ్యం ఏమంటావో తెలుసా? ఆ పుణ్యము మా కృష్ణ పరమాత్మ నువ్వేనయ్యా. ఆ పుణ్యానికేమో నువ్వు చెప్పిన ఇంతకుముందు పుణ్యానికేమో చేతనం, దానికి చేతనం అంటే దానికి శక్తి లేనటువంటిది. కానీ ఈ పుణ్యము అచేతనమైనటువంటిది. దీనికి ఈ పుణ్యానికి పరిమితి ఉందనుకుంటున్నావా? మా కృష్ణ పరమాత్మకు పరిమితే లేదు, ఆయననే అంత. అటువంటి పుణ్యం ఉందండి. ఇట్లాంటి చిన్న చిన్న ఏదో 60 క్యాండిల్ల బల్బు 90 క్యాండిల్ల బల్బు కాదండి, మాకు 1000 వాట్ల కలిగినటువంటి పెద్ద పుణ్యమే ఉందండి. ఆ సిఫారసు లెటర్ ఉంది.
అది మాత్రం తీసుకొని వచ్చాము అంటే ఆయన పుణ్యము మాలాంటి ఎక్కడో పర అనేటువంటి పరమ వ్యోమం అనేటువంటి పరమపదంలో నిత్య సూర్యులు పెద్ద పెద్ద జ్ఞానం కలిగినటువంటి వారు సేవించేటటువంటి పరమాత్మ మేమేం కోరలేదు మా దగ్గరకు వచ్చి నువ్వు రా అని, ఆయన అంతటా ఆయనే మా కోసం వచ్చి మా కులంలో జన్మించిండే మాకు ఎంత పుణ్యం ఉండాలి. అటువంటి పుణ్యం ఆ సిఫారసు లెటర్ పట్టుకొని వచ్చినమే ఒకసారి గో త్రూ దిస్ అని చెప్తున్నారు. నాముడే కురై ఒన్రమిల్లాద గోవింద చూపిన తర్వాత ఇప్పుడు గోవింద ఇది చూసిన తర్వాత మళ్ళీ మా దగ్గర ఏం లేదన్నా మేమేమో వచ్చాము, గట్టి లెటర్ ఇచ్చాము. ఇది చూసిన తర్వాత కూడా నువ్వు కురైవనరు మిల్లాదా, నువ్వు మా మీద కోపంతోనో ఇంకొక దయ చూపకుండా ఉండకు ఓ గోవింద, ఖచ్చితంగా మమ్మల్ని ఆదరించు అని చెప్పి గోవింద అని పిలుపుతున్నారు. అదేంటి ఇప్పుడు మళ్ళీ గోవింద అంటున్నారు? ఎన్ని రోజులేమో పాపము ప్రతి ఒక్క గోపిక పడుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నారాయణనే నమక్కే పరై తరువాన్, ఓ నారాయణ, ఓ వామన అని చెప్పి గోవింద, కేశవ, మాధవ, మాయావి, మాయనే, మణిమన్ననే అని చెప్పి ఏదేదో పేర్లు పెట్టారు కదా. రాముడు అన్నాడు, వామనుడు అన్నారు, నారాయణుడు అన్నారు, సర్వవ్యాపకత్వం చేపించేది. ఇప్పుడేమో మళ్ళీ మీ అవసరం కోసం నన్ను గోవింద అంటున్నారా? అంటే వీళ్ళకి ఎక్కడో అప్పుడు మరి ఇది చిన్న పేర్లు కావచ్చును అంటే అప్పుడు నారాయణ అంటే పెద్ద అష్టాక్షరి మంత్రం, తిరుమంత్రం. అది దాని యొక్క అర్థమే నారాయణుడు అంటే సర్వము ఆయన అయి చేతనాచేతన వస్తువులలో తానుండి నియమించేటటువంటి వాడు కదా. అది పరిపూర్ణమైన తత్వం కదా. దాన్ని వదిలిపెట్టి మనం గోవింద అంటే ఈయన ఎక్కడ నొచ్చుకున్నాడో అని చెప్పి అయ్యో గోవింద అంటే ముందన్నోడు ఒరవేల్ నమకు ఇంగొడుక్క వడియాదు అరియాద పిల్లైగలోం అన్మినాల్ ఉందన్నై చిరు పేరలై తరవం. అయితే అది చిన్న పేరు పెట్టి పిలిచినమని నువ్వు మమ్మల్ని కోపడకయ్యా. మేమేదో అజ్ఞానం చేత పిల్లైగలం, మేము చిన్నపిల్లలం అయ్యి జ్ఞానం లేక, చెప్పాం కదా ముందే, జ్ఞానం లేక ఏదో చిన్న పేరు పెట్టి పిలిచినము గోవింద అని చెప్తే ఇంకొక గోపిక దాంట్లోంచి చెప్తుంది గోవింద అంటే చిన్న పదం ఎక్కడండి, మాకు గోవింద అంటేనే అసలు. ఇప్పుడు నారాయణ అంటే ఆయన ఎక్కడో పరమ పదంలో ఉన్నటువంటి ఆయన మాకు తెలుసు, మేము చూడలేదు. కానీ గోవింద అంటే ఎంత సులభమైనటువంటి వాత్సల్య గుణం కలిగినటువంటి ఆయన కదా గోవిందుడు. అది చిన్న పేరు అంటే మాకేం చిన్నది కాదండి. నువ్వు చిన్నది అనుకుంటున్నావేమో గోవింద అనుకోని, కానీ మాకేం చిన్న పదం కాదండి. చాలా వాత్సల్యంతో కూడినటువంటి పదం. అంటే అప్పుడు మరి ముందెందుకు ఆ పదం రాలేదు? మీకు పెద్ద పదమే కదా గోవింద అంటే, మరి ముందెందుకు అనలేదు? మళ్ళీ నేను గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు ఎత్తగానే అందరూ భయపడి దూరంగా పోయినారు. అయ్యో కృష్ణుడు ఎత్తుతున్నాడు ఇదేదో అనుకోని చెప్పి. నేను అప్పుడే అందరినీ మిమ్మల్ని రమ్మన్నానా? మీరేమో భయపడి దూరంగా పోయారు. ఇప్పుడేమో ఆ గోవిందనామం ఇష్టం అంటున్నారు. లేదయ్యా, ఆ యొక్క నీకెప్పుడు నువ్వు సర్వతంత్ర స్వతంత్రుడు. నువ్వు ఏది కావాలంటే అది చెయ్యొచ్చు, ఒక చిటికలో అన్నీ చేయొచ్చు. కానీ మా కోసము మా కులంలో పుట్టి మాతోని తిరిగి మా కొరకు గోవుల వెంట నడిచి మా కొరకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి ఓ గోవింద, నువ్వు ఇది చిన్న పదమని నువ్వేమీ మా మీద కోపం తెచ్చుకోకు. కానీ పదము 3 అక్షరాలేమో కానీ దీనిలో ఉన్నటువంటి వాత్సల్య గుణము సముద్రం అంతయ్యా. దీన్ని మేము చేరితే నువ్వు తప్పక అనుగ్రహిస్తావు అనేటువంటి నమ్మకం మాకుంది. అంటే అదేంటండి, అంత మీ ఇష్టమేనా? మీరు ఒక చదువా లేదు, జ్ఞానమా లేదు, చూస్తే ఏదో చిన్న సిఫారసు లెటర్ తెచ్చారు, మీది నుంచి గోవింద అంటున్నారు. మొన్నటి దానికి ఒక పేరు, ఇప్పుడేమో ఒక పేరు. అసలు మీకు నాకేం సంబంధం? అంటే కురైవన్నుందన్నోడు నమక్కు ఇంగలొక్కెవడియాదు. ఆహా, నువ్వు అనుకుంటున్నావా స్వామి, నీకు నాకు సంబంధం లేదనుకుంటున్నావా? అది నువ్వు అనుకుంటే తెగిపోయేది కాదు, మేము అనుకుంటే తెగిపోయేది కాదు. ఎందుకంటావా? నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడి నువ్వు ఎందుకు వచ్చినావు మా దగ్గరికి? మరి మేము రమ్మన్నామా? మా గోకులంలో పుట్టమని మేము అడిగామా?
ఎందుకు వచ్చినావు? నువ్వు మాతో సంబంధం ఉంటేనే కదా. ఇప్పుడు ఎవరో బస్ స్టాండ్కి వెళ్ళారండి, ఎవరో వస్తున్నారు, ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వస్తున్నారు హైదరాబాద్కి అని చెప్తే ఒక పిల్లవాడు వెళ్ళి రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాడు. అక్కడి నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ ఎవరు బయలుదేరకుంటే ఇక్కడి నుంచి ఈ పిల్లవాడైతే వాడి కోసం పోడు కదా. నువ్వు ఎందుకు వచ్చినావు? సంబంధం ఉండబట్టే కదా. నువ్వు సంబంధం ఉండేబట్టే వాడు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నాడు, మాకు సంబంధం ఉండబట్టే రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాము. అదే రకంగా నువ్వు సంబంధం ఉండబట్టే మాలో మా యొక్క తక్కువ జాతిలో జన్మించావు. మాకు నీతో సంబంధం ఉన్నబట్టే నేను మీ దగ్గరకు వచ్చాను సుమారి అంటే ఆయన వీళ్ళని ఎక్కడ ఇరుకాట పెడదామని చూస్తే వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇరుకాటం పెడుతున్నారు. ఆ సంబంధము నువ్వు అనుకుంటే తెగేది కాదు, మేము అనుకుంటే తెగేది కాదు. అయినా ఇంకొకటి చెప్పాలా, ఇంకొక గోపిక చెప్తుంది, అయ్యా ప్రణవ స్వరూపం ఏంటండి? అకారం ఓకారం మకారం. అకారం నువ్వు, మకారం మేము. ఒకవేళ నువ్వు అకారం నువ్వే రక్షకుడవు మాకు, నువ్వు లేదంటే ఓంకారంలో అర్థం ఉందా? లేదు అని అనుకుందాం కాసేపు. పోనీ నువ్వే ఉన్నావు మేము లేదనుకుంటే నీకు అర్థం ఉందా? కాబట్టి సంబంధం లేదు అనుకుంటే లేదు కాదు. వీళ్ళు చాలా గట్టిగానే ఉన్నారే, అంటే ఉపాయ నిష్టలో చాలా గట్టిగా ఉన్నారు, అంటే నాతో సంబంధం కలుపుకొనే ఉన్నారు. అయ్యా గోవింద, నీ యొక్క ఒకప్పుడు అర్జునుడికి యుద్ధంలో, కురుక్షేత్ర యుద్ధంలో విశ్వరూపం చూపించిన తర్వాత అర్జునుడట విశ్వరూపం చూపించిన తర్వాత కృష్ణ పరమాత్మ అంటే నేను ఇన్ని రోజులు నాతో తిరిగినటువంటి భావనే కదా అనుకున్నాను, కానీ చూస్తే ఈయన పరమాత్మ అంతటా నిండి ఉన్నవాడే, ఈయననే సర్వతంత్ర స్వతంత్రుడే అని అనుకున్న తర్వాత విశ్వరూపం ఆయన విసర్జించిన తర్వాత అర్జునుడు అంటాడు, కృష్ణ నేను ఇంతకాలం ఇంత పెద్ద మనిషిని పక్కన పెట్టుకొని నా పక్కన శక్తిని పెట్టుకొని నేను హే బావ అంటే ఒక్కొక్కసారి బావమరుదులు కదా, చులకన చేశాము, నిన్ను ఆట పట్టించాం కదా, ఎంత తప్పు చేశాము అని బాధపడ్డాడు. కానీ మేము అలా కాదండి, మేము ఇప్పుడు ఎలా బాధపడుతున్నాం అంటే ఇంత సులభమైనటువంటి గోవిందుని పట్టుకొని మొన్నటి దాకా నారాయణనే నమక్కే నారాయణనే నమక్కే ఓ వామన అని చెప్పి మేము అనవసరంగా పొగిడామే. ఇంత సులభత్వం కలిగినటువంటి వాడా గోవిందుడు, మా మధ్యలో ఉన్నటువంటి వాడా, అనవసరంగా మనం ఎక్కడో దూరం చేసుకొని పిలిచాం కదా ఆయనని, పాపం ఆయన ఎంత బాధపడ్డాడు ఇంకో గోపిక అనుకుంటుంది. అంటే పరమాత్మకు ఆ అష్టాక్షరి మంత్రం అంటే మనం దాన్ని తక్కువ చేయడం కాదు. ఈ పాసనంలో ఉపాయనిష్ట ఏంటంటే కొందరు జ్ఞానులు ఉంటారు, వారికంటే నియమాలు శుచి అది పొద్దున్నే చేసుకోవాలండి. పొద్దున్న సంధ్యావందనం చేసిన తర్వాత అష్టాక్షరానికి నియమాలు ఉన్నాయి, మళ్ళీ చేయడానికి లేదు. కానీ గోవింద అంటే నువ్వు ఆశిచులో ఉండు, అడవిలో ఉండు, స్నానం చేయకుండా ఉండు, నీకు కావలసింది పరమాత్మ మీద ప్రేమ మాత్రమే. ఆ నామాన్ని మాత్రం 3 అక్షరాలు ఎప్పుడంటే అప్పుడు ఉచ్చరించేటువంటివి. కాబట్టి నువ్వు గోవింద అనేటువంటి చిన్న పదం అని చెప్పుకొని నువ్వు చిన్నబుచ్చుకోకు. ఒకవేళ నువ్వు చిన్నబుచ్చుకున్నా మా మీద తప్పే అని చెప్పి, మా ఏదో చిన్నపిల్లం అని చెప్పి మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పాడు. సరేనయ్యా ఇవన్నీ చెప్తున్నారు, నేను స్వతంత్రుడని కదా, అవసరమైతే మీరు వచ్చారు, మీరు వస్తే ఇవ్వాలని ఏముంది నాకు, కావాలంటే నాకు ఇష్టం ఉంటే ఇస్తా, లేకుంటే లేదు, కానీ రూల్ ఏం లేదు కదా అంటే అక్కడ కూడా చెప్తున్నారు ఆయనకి, ఉందన్నహి చిరుపేరళై తరగం షీరి ఎరుళాదే ఇరైవాణి తారాయి పరేరురెంబావాయి. అంటే ఓ గోవింద, నువ్వు ఇయ్యను అంటే అది పూర్తిగా నీ స్వరూప విరుద్ధం. ఇప్పుడు లేని వాళ్ళమా మా దగ్గర దోషం ఏం లేదు, మా దగ్గర ఏముంది దోషం, మాకు లేదని చెప్పాను. కానీ ఉన్నవాడు ఉంచుకొని ఇయ్యకుంటే అది తప్పు, అది నీ తప్పు అవుతుంది, మాకేం సంబంధం. ఇప్పుడు మాకైతే ఏం సంబంధం లేదండి, మేము మా దగ్గర ఏమీ లేదు, నీకు చెందిన వారము, నువ్వు మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి మా దగ్గర ఏమీ లేని డొల్లతనాన్ని నీ ముందర పెట్టాము. ఇయ్యకపోతే నీకే చెడ్డ పేరు, మాకే. ఇయ్యకు అంటే మొండికేస్తున్నారు. అంటే ఈయనే ఎక్కడ వీరి ఉపాయనిష్ట. సరే ఇంకా చెప్తే లేదండి మా దగ్గర ఇది ఉంది, అప్పుడెక్కడో డిగ్రీ కోర్సు ఏదో ఇంట్లో ఉండి చేసామండి, అట్లాంటి కోర్సు ఏదో ఉంది, లేదు ఫలానా ఏదో సిఫారసు ఉందని ఇంకెవరన్నా తీసుకొస్తారేమో అని చూస్తున్నాడు. ఎంతసేపు చేసినా మొండికేసి మా దగ్గర ఏమీ లేదు, నీకు చెందినమన్నటువంటి జ్ఞానం, నీ మీద ప్రేమ తప్ప మాకు ఏం లేదయ్యా అని వీళ్ళు పరమాత్మ ఎంత ప్రయత్నం చేసినా వీళ్ళు బయటికి రావట్లేదు. అంటే పరమ ఉపాయ నిష్టను
ఈ యొక్క పాసురం అమ్మ చెబుతుంది, మనం కూడా పరమాత్మను ఆశ్రయిస్తే అంతే ఉపాయం. నేను నాకు బాగా పుణ్యం, నేను అన్ని కార్యాలు చేస్తున్నానండి పుణ్యము, ఆ పుణ్యంతోని ఈ సర్టిఫికేట్ చూపిస్తే ఆయన ఒప్పుకుంటాడంటే, ఈ సర్టిఫికేట్ చూపించినా ఒప్పుకోడు, నా దగ్గర ఏం లేదన్నా ఒప్పుకోడు. కాబట్టి దానికోసమని ప్రయత్నాలు ఎందుకు, పుణ్యం ఎందుకు? పోనీ నాకు జ్ఞానం ఉంది, ఆ జ్ఞానంతోనే ఏదో 4 పాటలు పాడతా భక్తితోనంటే ఆయన కూడా అనుగ్రహిస్తాడో లేదో. కాబట్టి పరిపూర్ణమైనటువంటి క్రిస్టల్ క్లియర్ శుద్ధత్వం మనసులో ఉంటేనే ఆయనంతా ఆయనే మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పేటువంటి ఉపాయ శుద్ధి. అట్లా అంటే ఇక ఇంకేంటండి, మనం కర్మ చేయాల్సిన పని ఏంటండి? ఏం పని చేయకున్నా ఆయన వచ్చి మనల్ని తీసుకెళ్తాడు కదా, హాయిగా దుప్పటి కప్పుకొని పడుకుంటాను, ఇదంతా ఎందుకు అని అంటే, అలా కాదయ్యా. చెప్పాడు భగవద్గీతలో పరమాత్మ, నువ్వు చేసే పని అన్నీ చేయాల్సిందే, కానీ ఆ పని నేను చెయ్యటం లేదు, నా కొరకు చేయటం లేదు, దాని యొక్క ఫలితము నాది కాదు. అతను చేయిస్తున్నాడు, అతని కొరకు చేయించుకుంటున్నాడు, అతని ఆనందం కొరకు చేయించుకుంటున్నాడు, ఫలితం ఆయనదే. అంటే ఇక్కడ ఎట్లా అంటే, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి పోయినామండి. డాక్టర్ దగ్గరికి పోతే ఇప్పుడు రోగము ఒక స్వరూపం, తర్వాత ఆయన ఇచ్చినటువంటి మందు ఒక స్వరూపం, దానికి మనం ఒక పథ్యం చెప్తాడు, ఈ ఈ రూల్స్, ఆ రూల్స్ ఒక స్వరూపం, దానికి చేయకూడనివి చెప్తాడు. ఇవన్నీ డాక్టర్ వేరు, పేషెంట్ వేరు, పథ్యం వేరు, ఆయన ఇచ్చే ఔషధం వేరు. కానీ దీంట్లో మనం కర్మనిష్టతో పోలిస్తే కర్మ ఆయననే, కర్మ చేయించుకునేది ఆయననే, కర్మ చేసేది ఆయననే, కర్మ యొక్క ఫలితాన్ని పొందేదే ఆయన. అంటే అన్నీ ఆయనే. ఆ రకమైనటువంటి ఉపాయ నిష్టను అమ్మ ఈ పాసరంలో చెప్పింది. ఇంతటితో ఈ 28వ పాసరము పూర్తి ఉపాయ నిష్ట కలిగినటువంటి పాసరం సమాప్తి. కర్కటే పూర్వకల్పిన్యాం తులసి కాననోద్భవాం పాండ్య విశ్వంబరాం గోదాం వందే శ్రీరంగనాయకీం ఆండాల్ అఖిల భాగవతాచార్య దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ.